యోహాను సువార్త 8వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. నేను సత్యమే చెప్పుచున్నాను గనుక మీరు నన్ను నమ్మరు. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పుచున్న ఎడల మీకెందుకు నన్ను నమ్మరు? దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాట యేసుక్రీస్తు ప్రభువారు చెప్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి యూదులతో, పరిసయ్యులతో, ఆ సమాజంలో ఉన్నటువంటి ప్రజలతో యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నాడంటే, నేను సత్యమునే చెప్పుచున్నాను గనుక మీరు ఎందుకు నమ్మరు? యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్తున్నారు? ఈ లోకానికి సత్యాన్ని చెప్తున్నారు. సత్యాన్ని చెప్తున్నప్పుడు ప్రజలు ఏం చేస్తున్నారు? నమ్మట్లేదు. వాళ్ళు నమ్మలేకపోవడానికి గల కారణాలు ఏంటంటే, తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుకుందాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధలకును తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవియొగ్గక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును అనుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క బోధ సత్యమైనది. ఆయన సత్యాన్ని చెప్తున్నప్పుడు ప్రజలు వినలేకపోవడానికి గల కారణం ఏంటంటే, హితబోధ కంట హితబోధను సహింపక. హితబోధను ఏంటంట? సహింపక. హితబోధ అంటే ఏంటంటే ఆరోగ్యకరమైన బోధ. హితబోధ అంటే ఏంది? ఆరోగ్యకరమైన బోధ. ఆ ఆరోగ్యకరమైనటువంటి ఆ బోధకు వాళ్ళు చెవి యొగ్గక వాళ్ళ చెవులంట దురద చెవులు గలవారై. ఏ చెవులంట? దురద చెవులు గలవారై స్వకీయ దురాశలకు. స్వకీయ అంటే వాళ్ళకున్నటువంటి అనేకమైన దురాశలను బట్టి అనుకూలమైన బోధలకును తమ కొరకు పోగు చేసుకుంటున్నారు. అంటే వాళ్ళకి ఏం కావాలట? ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజలకి అనుకూలమైన బోధలు కావాలి. అంటే వాళ్ళకు అనుకూలంగా ఉన్న కాడికే వాళ్ళు పోతారు. వాళ్ళకు అనుకూలంగా ఉన్న చోటకే వాళ్ళు వెళ్ళి వాళ్ళు వింటారు తప్ప, మరి హితబోధకు అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధకు, సత్యానికి వాళ్ళు నిలబడట్లేదు. దేవునికి మహిమ కలుగును గాక. అది యేసుక్రీస్తు ప్రభువారు స్వయంగా చెప్తున్నాడు. నేను సత్యాన్నే మీకు బోధిస్తున్నాను, నన్ను ఎందుకు నమ్మట్లేదు? మీరు నమ్మపోవడానికి గల కారణాలు ఏంటని యేసుక్రీస్తు ప్రభువారు మరి అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క సమాజంలో ఉన్న వారిని అడుగుతున్నాడు. చూడండి, వాళ్ళంట అనుకూలమైన బోధలకును తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి యొగ్గక కల్పన కథల వైపునకు తిరుగు కాలము వచ్చును. ఏ కథలకంట? ఏ కథలకు? కల్పన కథలకు తిరిగే కాలం వచ్చింది. ఎక్కడ కథలు ఉంటాయో, కల్పన డాన్సులు ఉండాలి, మ్యూజిక్లు ఉండాలి, వీలలు వేయాలి, డాన్సులు, పాటలు. ఈ యొక్క లోక సంబంధమైనటువంటి క్లబ్లలో, సినిమా హాళ్లలో ఏ విధంగా జరుగుతుందో ఇవాళ చర్చిల్లో కూడా అలాంటి కల్పన కథలు, పాటలు, డాన్సులు, మ్యూజిక్లు ఇవన్నీ వచ్చేసినాయి. వెలుపట ఉండవలసినవన్నీ కూడా ఇప్పుడు దేవుని మందిరాల్లోకి వచ్చేసినాయి. కనుకనే ప్రజలు వాటి వైపు వాళ్ళు తిరుగుతున్నారు. అదంతా కూడా ఏంటంటే దేవుడు చెప్తున్నాడు, అది సత్యము కాదది. అది ఏంటంటే అసత్యం. ఏంటంటే అది అసత్యమైనటువంటి బోధ. ఈరోజు మరి ఆ బోధకే ఎంతో మంది తిరుగుతున్నారని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం. అయితే మరొక మాట మనం చూద్దాం. చూడండి, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. అపవిత్రులైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దైవభక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము అనుంది. ఏందంట?
అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి. ఈ ముచ్చట్లు చెప్పేటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ముచ్చట్లు చెప్పే సంఘాలు కావాలా అంటే ఊర్లో జరుగుతున్నవన్నీ కూడా సంఘాల్లోకి వచ్చేసినాయి. ముచ్చట్లు చెప్పుకోవడం అంటే లేనిపోయినవన్నీ వాళ్ళయి వీళ్ళయి అనేకమైనటువంటి ఈ ముచ్చట్లు చెప్పుకునే సంఘాలు కూడా ఈ కాలంలో ఎక్కువైపోయినాయి. కాబట్టి ఇక్కడ ఏముందంటే వాటిని విసర్జించాలంట. ఏం చేయాలి? వాటిని విసర్జించి ఏం చేయాలి? దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధకము చేసుకొనుము. దైవ భక్తి విషయంలో నీకు నీవే సాధనం చేసుకో. నిన్ను నువ్వు పరిశుద్ధపరచుకో. నిన్ను నువ్వు పరలోకానికి సిద్ధపరచుకో. ఈ లోకంలో దేవుని కొరకు సాక్షిగా బ్రతకడానికి సత్యము వైపు నిలబడి దేవుని నామాన్ని గణపరచమని చెప్తుంది బైబిల్. నువ్వు దేవుని కొరకు నిలబడాలంట, సత్యము కొరకు నిలబడాలి. సత్యాన్ని నువ్వు బోధిస్తున్నప్పుడు నువ్వేం చేయాలంటే దాన్ని జాగ్రత్తగా విని సత్యము కొరకు నువ్వు ఎప్పుడైతే నిలబడతావో రేపు దేవుడు నీ కొరకు పరలోకములో దేవుని ఎదుట ఆయన దూతల ఎదుట దేవుడు నీ కొరకు సాక్ష్యం ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకములో మనం సత్యము కొరకు నిలబడితే పరలోకములో యేసు ప్రభు మన కొరకు నిలబడతాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు సత్యాన్ని చెప్తున్నప్పుడు చాలా మంది ఆ సత్యాన్ని వినలేకపోతా ఉన్నారు. చూడండి, అలాగే అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 57వ వచనంలో ఏంటంటే అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకొని ఏకముగా అతని మీద పడ్డారంట. దేవుని స్తోత్రం. ఎవరి మీద పడ్డారు? ఎవరైతే సత్యాన్ని బోధిస్తారో, ఎవరైతే దేవుని యొక్క ఉన్నట్టుగా మాట్లాడతారో ప్రజలు ఏం చేస్తారంటే వాళ్ళ మీద పడతారు, వాళ్ళని కొడతారు, వాళ్ళని తిడతారు, వాళ్ళని అసహ్యించుకుంటారు. వాళ్ళ గురించి ఏం చేస్తారంటే హేళన చేస్తారు. వారి గురించి తప్పుగా సమాజంలో ప్రచారం చేసి ఏం చేస్తారంటే వాళ్ళకి నిలువ నీడ లేకుండా చేయాలనుకుంటారు. దేవుని స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. ఇక్కడ బైబిల్లో అదే మాట ఉంది. అంటే సత్యాన్ని వినకుండా వాళ్ళు ఏం మూసుకుంటున్నారు? చెవులు మూసుకుంటున్నారు. అంటే అసలు ఏంది, ఏం బోధ ఈ బోధ? ఈయన వాక్యం చెప్తే అసలు మాకు రాళ్లతో కొట్టినట్టే ఉంటుంది, గడ్డ పొలుగులతో పొడిచినట్టే ఉంది, ఈయన మాట్లాడుతుంటే ఎలాగో ఉంటుంది అంటున్నారు. ఎందుకంటే అక్కడ సత్యము బోధిస్తున్నప్పుడు వాళ్ళకి అది మింగుడు పడతల్లా. సత్యము మింగుడు పడతలేదు. ఎందుకంటే వాళ్ళు లోక సంబంధమైనటువంటి అనుకూలమైన బోధలకి, అనుకూలమైన వాటికి వాళ్ళు అన్ని పోగు చేసుకొని అసత్యం వైపు తిరిగిన వాడికి సత్యం గురించి బోధించినప్పుడు వాళ్ళకి అదేమవుతుందంటే అసహ్యంగా అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. ఎలా అనిపిస్తుంది? అది అసహ్యంగా ఉంటుంది. అందుకనే దేవుని లేఖనాలు చెప్తా ఉన్నాయి. చూడండి, మరొక మాట మనం చూద్దాం. 1:16 ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు గాని ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి. దేవునికి మహిమ కలుగును గాక. ఆకాశము నుండి ఒక శబ్దం వచ్చిందంట, ఈయన నా ప్రియమైన కుమారుడు, ఈయన నా ప్రియమైన కుమారుడని ఆకాశము నుండి, మహా ఆకాశము నుండి, ఆ యొక్క పరిశుద్ధ స్థలము నుండి ఈయన నా ప్రియ కుమారుడని తండ్రి అయినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యమిస్తున్నాడు. అది మేము, ఆయన అక్కడ ఉన్నటువంటి శిష్యులు అంటున్నారు, మేము అక్కడ ఆ పర్వతం మీద మేము ఉన్నాము, ఆ శబ్దము రావడము, అది వినడము మేము కన్నులారా చెవులారా మేము విన్నాము, చూసామంటున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం. కానీ వాళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ ఎలా చమత్కారముగా కల్పించిన కథలు మేము మీకు బోధించట్లా. ఏం బోధించట్లేదు?
మేము కథలు బోధించట్లేదు, చమత్కారముగా కల్పనా కథలు మీకు మేము చెప్పట్లేదు. ఆయన మహత్యమును మేము కన్నులారా చూసిన వారమైతిమి. ఆయన మహత్కార్యములు చేయడము, ఆయన మహత్యము మేము కన్నులారా చూశాము అని వాళ్ళు సాక్ష్యం ఇస్తున్నారు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దం వినపడుతుంది. దేవుని స్తోత్రం. ఆకాశం నుండి మనము దేవుణ్ణి సంతోష పెట్టే బిడ్డలమై ఉండాల. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం మనుషులను సంతోష పెట్టే వారిగా ఉండకూడదు. మనం ఎవరిని సంతోష పెట్టాలి? మనము దేవుణ్ణి సంతోష పెట్టే వారిగా మనం ఉండాలా. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం మనుషులను సంతోష పెట్టేవారిగా ఉండకూడదు. అలాగే సామెతల గ్రంథము 1వ అధ్యాయం 32వ వచనము, జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు, బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమగుదురు అంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనం అయిపోతారంట. ఎవరు దేవుణ్ణి విసర్జించేవారు? ఎవరు? దేవుని వాక్యాన్ని విసర్జించేవారెవరు? కల్పనా కథల వైపు తిరిగేవారెవరు? చెప్పుడు మాటల వైపు తిరిగేవారెవరు? జ్ఞానం లేనివారు. ఏమి లేదు వీరికి, జ్ఞానము లేక కల్పనా కథల వైపు తిరుగుతూ ఉంటారు. దేవునికి మహిమ కలుగును గాక. డాన్సుల వైపు, ప్రోగ్రాముల వైపు, మ్యూజిక్ల వైపు, అనేకమైన లోక సంబంధమైన వెస్టర్న్ మ్యూజిక్ల వైపు, ఈ లోక సంబంధమైనటువంటి అల్లరితో కూడిన ఆట పాటల వైపు వీళ్ళు మొగ్గు చూపుతారన్నమాట. హల్లెలూయా. కాబట్టి దేవుడు బుద్ధిహీనులు క్షేమము కలిగినదని మైమరచి నిర్మూలమైపోతారు. వాళ్ళు ఏమనుకుంటారు? మేము క్షేమంగానే ఉన్నాము, మాకేంటి, మేము క్షేమంగానే ఉన్నాం, మాకేం కొదువా లేదు, మాకు అన్నీ ఉన్నాయి అని వాళ్ళు మైమరచి ఏమైపోతారంట? మైమరచి నిర్మూలమైపోతారంట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రేపు జరగబోయేటువంటి సంగతుల గురించి వారికి తెలియదు. చూడండి, జలప్రళయం వచ్చేంత వరకు నోవాహు కాలములో ఆ ప్రజలకు ఎంత చెప్పినా కూడా మాకేంటి, మాకు తినడానికి తిండి ఉంది, కట్టుకోవడానికి బట్ట ఉంది, చేసుకోవడానికి పని ఉంది, ఉండడానికి ఇల్లు ఉంది, కరెంట్ ఉంది, ఫ్యాన్ ఉంది, ఫ్రిడ్జ్ ఉంది, అన్నీ ఉన్నాయి, మాకు కావలసినవన్నీ సమృద్ధిగా ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు అలాగే బుద్ధిహీనులు మైమరిచి మేము క్షేమంగా ఉన్నామని మర్చిపోతున్నారు. కానీ ఓ భయంకరమైనటువంటి జలప్రళయము ఈ లోకానికి రాబోతుంది. పాపము పండిందనే సంగతి వాళ్ళకి తెలియట్లేదు. పండిపోయిన తర్వాత అది ఆకైనా పండైనా ఏదో ఒక దినం రాలిపోక తప్పదు. అలాగే పాపము పండినప్పుడు, పాపం అంటే గర్భము ధరిస్తుందంట. అది పరిపక్వమైనప్పుడు ఏమైతుంది? పగిలిపోతుంది. పరిపక్వమైనప్పుడు ఏమైతుంది? గర్భము పగిలిపోయినప్పుడు అది మరణాన్ని కనిద్దంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏం కంటది? పాపము మరణాన్ని డెలివరీ చేస్తుంది. అలాగే బుద్ధిహీనులు కూడా ఏం చేస్తారు అంటే, మేము క్షేమంగానే ఉన్నాము అనుకుంటారు. పాపం అనేది పండుతుంది ఒక రోజు. ఈ పాపం అనేది, ఈ అక్రమం అనేది, ఈ అవినీతి అనేది, ఈ భయంకరమైనది ఏదో ఒక రోజున ఆ పాపము పండినప్పుడు ఖచ్చితముగా వారు శ్రమ అనుభవించక తప్పదు, వాళ్ళు నిర్మూలమగక తప్పదు. ఆ రోజు దైవజనుడైనటువంటి దేవుని సేవకుడైనటువంటి నోవాహు ఎంత చెప్పినా కూడా ఆ ప్రజలు ఆయన మాట వినలేదు. దురద చెవులు గలవారై కల్పనా కథల వైపును హితబోధను మరచిపోయి వారికి అనుకూలమైన బోధలకు వాళ్ళు మొగ్గు చూపుకున్నారు. ఆ దినాన దేవుని మహాకృపను బట్టి నోవాహు కుటుంబం ఒక్కటి మాత్రమే ఆ ఓడలో ప్రవేశించింది. అనేక కుటుంబాలు ఆ జలప్రలయంలో కొట్టుకొని వెళ్ళిపోయినాయి. ఎంత చెప్పినా కూడా ఆ రోజు ఆ ప్రజలు వినలా. ఏంటి, మనం ఓడ ఎందుకు కట్టుకోవాలి, మాకేం అవసరం? ఈ నోవాహు ఒక పిచ్చోడు, నోవాహుకు ఒక ఏ పని లేదు, ఓడ కట్టుకుందాం రండి అని పిలుస్తా ఉన్నాడు.
జలప్రలయము, కనీసం ఆకాశములో మేఘాలు లేవు, మబ్బు లేదు, ఏమీ లేదు, గాలి లేదు. జలప్రలయం వస్తుంది, పెద్ద తుఫాన్ వస్తుంది, భూమి అంతా కూడా మొత్తం నిండిపోతే, కొండలు మునిగిపోతే, అంతా కూడా మనం అందరము నీళ్ళల్లో కొట్టుకొని చనిపోతాము, రండి మనం ఓడ కట్టుకుందామంటే, అరే ఈడి పిచ్చోడు, వీడెవడు పిచ్చోడు, ఈడి పిచ్చోడికి ఏం తెలీదు, ఇట్లనే చెప్తా ఉంటాడు, వీడిదంతా పిచ్చి బోధ, వీడిదంతా కూడా పిచ్చి బోధ, పని పాట లేక ఇలాంటి వాక్యాలు ఇలాంటి బోధలు చేస్తూ ఉంటాడు అని చెప్పి ఆయన పిచ్చోడు కింద కట్టారు. దేవుని స్తోత్రం. ఆయన మీద నిందలు వేశారు, ఆయన అవమానపరిచారు, ఆయన హేళన చేశారు. ఆయన కుటుంబము ఒక్క కుటుంబం మాత్రమే మిగిలిపోయింది దేవుని కోసం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నోవాహు కుటుంబము తన యొక్క కుమారులు, తన యొక్క కోడళ్ళు, వాళ్ళు 8 మంది మాత్రమే దేవుని కొరకు ఆ కాలంలో నిలబడ్డారు. ఇక మిగిలిన వారందరూ కూడా లోకంలో కలిసిపోయారు, వెళ్ళిపోయారు. కారణం ఏంటంటే వాళ్ళకు అనుకూలమైన బోధలు కావాలా, వాళ్ళకు నచ్చినట్టుగా ప్రసంగాలు చెప్పాలా, వాళ్ళకు నచ్చినట్లుగా మ్యూజిక్లు, డాన్సులు, ప్రోగ్రాలు ఇవన్నీ వాళ్ళకు నచ్చినట్లు చేయాలా. చూడండి, దేవుడు మనల్ని పిలిచింది మనకు నచ్చినట్టుగా బ్రతకడం కోసం కాదు, మనం దేవుడికి నచ్చినట్టుగా మనం బ్రతకాల. దేవుని స్తోత్రం. హల్లెలూయా చెప్తారా? హల్లెలూయా. మనం దేవుడికి నచ్చినట్టు బ్రతకాలా, దేవుణ్ణి మహిమపరిచే వారిగా మనం ఉండాలా. మనకు నచ్చినట్టుగా మనం కొంతకాలం బ్రతికాం ఈ లోకంలో, మనకు నచ్చినట్టుగా తిన్నాము, తిరిగాము, డాన్సులు వేసాం, సినిమాలు చూసాం, సీరియళ్ళు చూసాం, ఎక్కడెక్కడో మనకు నచ్చినట్లుగా అబద్ధాలు ఆడాం, మోసాలు చేసాము, అన్నీ చేసాము ఒకప్పుడు. కానీ అది గతించిపోవాలి. దేవుని స్తోత్రం. ఇప్పుడు అవన్నీ కూడా మనం వదిలేసి మనం దేవుని కోసం నిలబడాలా. మనం దేవుని కోసము ఆయన మాట విని, ఆ సత్యాన్ని విని ఆయన కొరకు మనం పని చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆ రోజు వాళ్ళు నాశనం అయిపోయేంత వరకు కూడా వాళ్ళు ఏ మాత్రం కూడా దేవుని వైపు వాళ్ళు తిరగలేదు. దేవునికి స్తోత్రం. చూడండి, తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకును దూరముగా ఉండుము. హల్లెలూయా. ఏటికి దూరంగా ఉండాలంట? ఒక సేవకుడికి అంటే ఒక సహోదరుడికి చెప్తున్న మాటలు ఇవి. ఏమని చెప్తున్నాడు అక్కడ? ఏమని చెప్తున్నాడు? ఓ తిమోతి, నీకు అప్పగించబడిన దానిని కాపాడుకో. దేవుని స్తోత్రం. దేవుడు నీకు రక్షణ ఇచ్చాడు, పరిశుద్ధాత్మనిచ్చాడు, జ్ఞానాన్ని ఇచ్చాడు, వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధతనిచ్చాడు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో నువ్వేం చేయాలంట? దాన్ని కాపాడుకోవాలి. దేనికి మనము మందిరానికి వచ్చేది? దేవుని మందిరానికి దేనికి వస్తాము? మనకిచ్చినటువంటి రక్షణను, మనము పరిశుద్ధతని, జ్ఞానమును, పరిశుద్ధాత్మను, దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞను, దేవుడిచ్చినటువంటి తలాంతులను, దేవుడు మనకి ఏదైతే నమ్మి మనకిచ్చాడో వాటిని మనము దేవుడు వచ్చేంత వరకు మనం కాపాడుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అపవిత్రమైన వట్టి మాటలకును జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదములకును దూరముగా ఉండుము. హల్లెలూయా. అపవిత్రమైన మాటలకును వాదనములకును, ఇక లోక సంబంధమైన వాటికి నువ్వేం చేయాలి? దూరంగా ఉండాలి. ఏది పడితే అది నువ్వు వాదనలు చేత. ఇప్పుడు యూట్యూబ్ పరిచర్య చూస్తే ఎక్కడ చూసినా కూడా వాదనలే, వాదించుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు నిజమైన దేవుడు అని ఒకరు చెప్తారు, ఒకలేమో ఆయన దేవుడు కాదని చెప్తారు, ఒకలేమో పరిశుద్ధులు అంటారు, ఒకలేమో పాపి అంటారు. ఎవరికి నచ్చినట్లు వాళ్ళు వాదించుకుంటున్నారు. దేవుని స్తోత్రం. బైబిల్ ఏం చెప్తుంటే ఈ వాదనలకు నువ్వు దూరంగా ఉండు, అవి నీకు సంబంధించినవి కాదు. యేసుక్రీస్తు ప్రభువు బైబిల్ ఏం చెప్తుందంటే అపోస్తుల కార్యము 10వ అధ్యాయము 36వ వచనములో యేసుక్రీస్తు ప్రభు ఆయన అందరికీ ప్రభువు, అందరికీ దేవుడు. ఆయన మనము చెప్పినా మనము చెప్పకపోయినా ఆయన సృష్టికర్త. దేవుని స్తోత్రం. ఆయన నిజమైన దేవుడు,
ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన మరణాన్ని గెలిచిన దేవుడు, ఈ లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని స్తోత్రం. ప్రతి మానవాళి యొక్క ప్రతి పాపము నుండి, శాపము నుండి విడిపించడానికి జగత్ రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు పరలోకము నుండి భూలోకానికి ఆయన దిగొచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం వాదించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆయన దేవుడే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దానికి మనుషులమైన మనము వాదించి నిరూపించేంత శక్తి మన దగ్గర లేదు. మనమంత శక్తిమంతులం కాదు. మనం వాదించి నిరూపించాల్సిన అవసరము లేదు. ఆయనే మన పక్షములో ఏజ్జమాడు, ఆయన మాట్లాడుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయనే మాట్లాడతాడు. ఆయనకి సమయం వచ్చినప్పుడు ఆయన ఏం చేయాలో ఆయన అదే చేస్తాడు. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే అపవిత్రమైన ఒట్టి మాటలకును, జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీతమైన వాదనలకు మనం దూరంగా ఉండాలి. వాటికి మనం దూరంగా ఉంటే అది ఎంతైనా మనకే మంచిది. మరండి, హెబ్రీయులు రాసిన పత్రిక 13వ అధ్యాయము 25వ వచనం చదువుకుందాం. కృప మీ అందరికీ తోడైయుండునుగా కానుంది అక్కడ. దేవుని స్తోత్రం. ఏముందంట? కృప మీ అందరికీ తోడైయుండునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.